నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎక్సైజ్ శాఖలో వెలుగులోకి వస్తున్న గత ప్రభుత్వ నిర్వాకాలు. నకిలీ హోలోగ్రామ్ల స్టిక్కర్ల పేరిట స్కామ్ జరిగినట్లు గుర్తింపు. వన్యప్రాణులను అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించవద్దన్న పవన్. అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేసిన చర్యలు తప్పవని హెచ్చరిక. గంజాయి కట్టడిపై అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. ఏజెన్సీలో సీసీ కెమెరాలతో నిఘా పెడతామన్న హోంమంత్రి. పెద్దిరెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూములు కొట్టేసింది. అక్రమాలన్నీ వెలికి తీస్తామన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. కేరళ ప్రమాదంలో 84కు చేరిన మృతుల సంఖ్య. 116 మందికి గాయాలు. కొనసాగుతున్న సహాయక చర్యలు.